పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు తీసుకుంది. ఇటు తమిళనాడులో గవర్నర్కి అక్కడున్న చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఒక కేసు విషయంలో గతంలో ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్నిచ్చింది. అప్పుడు ఏమంది అనంటే 90 రోజుల్లో ఇటు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ దగ్గరకు వచ్చిన ఏ బిల్స్ అయినా వాటిపై డెసిషన్ తీసుకోవాలి. దాన్ని రిజెక్ట్ చేస్తున్నారా, దాన్ని విత్హోల్డ్ చేస్తున్నారా, దాన్ని పాస్ చేస్తున్నారా అన్న విషయంపై ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో దాన్ని ఇవాళ కొట్టిపడేసి కొత్త ఆర్డర్ని ముందుకు తీసుకొచ్చింది. ఇటు బిల్లులు ఆమోదంలో రాష్ట్రపతి అలాగే గవర్నర్లకు గడువును మేము విధించలేము, మాకు ఆ పవర్స్ లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఇటు సుప్రీంకోర్టు 2 బెంచ్ జడ్జ్, తమిళనాడు గవర్నర్ కేసులో ఒక 2 బెంచ్ జడ్జ్ ఏదైతే ఉందో ఆ జడ్జ్ ఇచ్చిన ఆ బిల్స్ని ప్రస్తుతానికి కొట్టిపారేశారు. ఇటు ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, ఆమె ఒక రెఫరెన్స్ని ఇచ్చింది. ఆర్టికల్ 143/1 దాని ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇచ్చి ప్రెసిడెంట్స్ కానీ గవర్నర్స్ కానీ సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించాల్సిన అవసరం ఉందా అని ఆమె ప్రశ్నించిన దానిపై ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వర్డిక్ట్ వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.